నా చిరకాల మిత్రుడు పేద రవిచంద్ర గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వంలో గడిచిన 11 నెలలలో రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనవాయితీ. దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత, కార్యకర్తల చేత, ఎవరైతే ఆ ప్రాంతంలో ముఖ్యులున్నారో వారిచే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజానాయకుడు, సోదరులు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ గారు నిరంతరం సోదరునికి అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్న మిత్రులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మాజీ నగర మేయర్ భానుశ్రీ గారు, స్థానిక కార్పొరేటర్ శాంతి గారు, పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, స్థానిక ప్రజలకు అందరికి కూడా బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్థానిక శాసన సభ్యుడు గారి సేవలతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు, సంతోషం, జేజేలే దానికి నిదర్శనం. శ్రీధర్ అన్నతో దాదాపు 35-36 సంవత్సరాల పరిచయం. మేము స్టూడెంట్లు, ఆయన విద్యార్థి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడుగున్నా, యువజన నాయకుడుగున్నా, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్నా అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాడు. 3 సార్లు శాసనసభ్యుడైనా, నేను సీనియర్ శాసనసభ్యుడిని, 3వసారి గెలిచాను అనే ఆలోచనే లేకుండా టార్గెట్ 2029 లక్ష్యంగా, టార్గెట్ 29 లక్ష్యంగా ప్రజలకి ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, పరిపాలనాపైనటువంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు. నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు 3వసారి 4వసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువ ఉండాలి, ప్రజల ఆలోచనలు నిరంతరం
అర్థం చేసుకోవాలి. ప్రజలతో మమేకమై పనిచేయాలనేటువంటిది పదే పదే పోలిట్ బ్యూరోలో గాని, నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో గాని, పోలిట్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో గాని శ్రీధర్ రెడ్డి గారిని, మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం. ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు రూరల్ శాసనసభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం, శాసనసభ్యుడి గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల, పట్టణ స్థాయి నాయకుల, నియోజకవర్గ స్థాయి నాయకుల, ఏ హోదాలో ఉన్న రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టినా, పార్టీ కార్యక్రమ, ప్రభుత్వ కార్యక్రమ ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ, నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీధర్ అన్న ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి, ఇది నియోజకవర్గం కాదు, ఈరోజు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం ఏమన్నా, మీ మాటలు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఇప్పుడు పార్లమెంటు సభ్యులు అంటే ఎలా ఉండాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా తన ఉన్నత వ్యక్తిత్వంతో, సేవా కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, రాజకీయ కార్యక్రమాలతో ప్రజా పార్లమెంటు సభ్యులుగా పేరు తెచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుండరు, చేసి ఉండరు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాగానే చేయగలిగితే ఆయనకు ఉండేది అఫ్కోర్స్ ఒక అదృష్టం ఉంది. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడు 50% మేలు చేస్తుంటాడు, అన్న 50%. సో ఆయనకు అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందరికీ అది లేదనుకోండి. కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు, వీళ్ళిద్దరు చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మన అందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుక్కుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ఒకటి ప్రారంభించారు. అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేసింది, ఆల్ ఫెసిలిటీస్ తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే, ఆమంచర్లు అంటే నెల్లూరు దగ్గర, అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతున్నారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనము పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల అనుకున్నాడంటే
చెయ్యాలా, ఆ పట్టుదల అందరికి ఉండదు. కానీ దాని మించిన పట్టుదల నా పక్కనే కూర్చోన్నారు నారాయణ గారు. నారాయణ గారికి ఒక టైం ఉండదు, ఏది పెట్టుకోడు, కష్టజీవి. ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరుగు ఉండదు. మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాడు. సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం. అన్ని విధాల రవి సంగతి మీద రవి వెనక స్క్రీన్ వెనకుంటాడు, కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ వెనకుండి జరిపిస్తుంటాడు. అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా, కొన్ని ఎవరేందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా, ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు. ఆయన రూరల్ కాన్స్టిట్యున్సీని మన కళ్ళ ముందు కనపడేది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం. అట్లే ఒకటే నేను చెప్పేది, శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు. సో మీ కోరికలు ఏమైనా ఉన్నారు వదిలిపెట్టద్దు. ఎటువంటి కోరికన్నా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్ లో కూర్చొని 24 గంటలు మనుషుల్లో అమేకమై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికీ కూడా అదృష్టం. అంటే మీకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు. సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పని చేయించుకోండి. ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ, ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈరోజు మన కలెక్టర్ రావడం, మేయర్ గారు రావడం, అట్లే ఎక్స్ మేయర్ భానుశ్రీ గాని, శాంతి కార్పొరేటరు, మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనయ్య చాలా కష్టపడుతుంటాడు. ఈ దీంట్లో చాలా రోజుల ఉంటుంది, చాలా కష్టపడుతుంటాడు. ఇప్పుడు వచ్చినా చూస్తుంటా. ఎనివే మీ అందరి అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే, బి ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఇట్టే ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, నా తరఫున ఏదన్నా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా నా సహాయం ఉంటది. సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు. నెల్లూరు నగర మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడే ముందు ఒక విషయం, ఈరోజు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేయగలిగామంటే దానిలో ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగడుగున ప్రోత్సహించారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగడ్తలు ఇష్టం ఉండదు, మీకు తెలుసు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
అయినా 59 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి అని గుండె నూతుల్లో నుంచే మాట్లాడతాను. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11వ స్థానమో 12వ స్థానమో 13వ స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసే సేవలు చెప్పే మాటలు తెలియదు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకం అని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే అన్న చేసింది ఘోరంటే చేయాల్సింది కొండంత ఉంది. కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు సగం నెల్లూరు జిల్లా సమస్య ఏమిటంటే పొట్టేపాళెం మునుగోడి కరుజులగడ్డ బ్రిడ్జి. రవిచంద్ర గారు మాటించున్నారు, విపిఆర్ గారు మాటించున్నారు. పొంగూరు నారాయణ గారిని అడుగుతున్నా మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడే చెప్పాడు విపిఆర్ అన్న ఏం అడిగినా నేను చేస్తానని చెప్పని ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసేదానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది, కేవలం మాకు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకని చెప్తున్నా అడుగుతున్నారు. అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు ఆడ పెట్టొచ్చు కదా అని. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జిలకు సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిల గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు వీటికే వచ్చాయి. బ్రిడ్జిల గ్రాంట్ రాలా. బ్రిడ్జిల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను గాని నా వెంట నడుస్తున్న అందరినీ గాని ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్ గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం Wow.